హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కార్లు, బస్సులే కనిపిస్తున్నాయి. సంక్రాంతి సెలవులతో సిటీ నుంచి ఊర్లకు వెళ్తున్నారు పబ్లిక్. ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో సిటీలో ఉండేవారు పల్లెలకు వెళ్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు ఇవ్వడంతో అంతా కలిసి సొంత వాహనాలు, బస్సుల్లో వెళ్తున్నారు. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వాహనాలు వెళ్తుండటంతో జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. గతేడాది ఎదురైన రద్దీ అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు, అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైవేపై రద్దీకి సంబంధించిన డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున నేషనల్ హైవే మీద రద్దీ పెరుగుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా రోడ్లపైకి రావడంతో, వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రస్తుతం మనం పెద్ద కాపర్తి వద్ద ఉన్నాం. ఈ పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి వర్క్స్ నడుస్తున్నాయి. దాంతో ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ మెల్లగా వాహనాలు పోతూ ఉన్నాయి. దాదాపు 5 కిలోమీటర్లకు పైచిల్కే ట్రాఫిక్ ఉన్నది. వాటిని ఎప్పటికప్పుడు పోలీసులు కూడా క్లియర్ చేసే పనిలో పోలీస్ యంత్రాంగం కూడా ఉన్నది. వెహికల్స్ సంబంధించి పెద్ద ఎత్తున వస్తున్నాయి కదా, వాటిని ఎట్లా క్లియర్ చేస్తారు? ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాహనాలు కానీ, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితేనేమి భారీ ఎత్తున వస్తున్నాయి. కొన్ని దగ్గరలో ఏదైతే ఇప్పుడు సిరిచల్ల మండలం పెదకాపర్తి దగ్గర కానీ ఈ రిపేర్స్ నడుస్తున్నాయి. దీని దగ్గర కొద్ది స్లో అవుతుంది. మేమంతరం దాదాపు ఒక 10 మంది సిఐలు, ఎస్ఐలు మరియు మెన్ అంతా దాదాపు ఒక 20 మంది వరకు ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఎక్కడ ఆగకుండా స్లో మూమెంట్ మీద పంపిస్తున్నాము. ప్రయాణికులకు విజ్ఞప్తి ఏమనగా, రోడ్డు మీద ఎవరు కూడా రోడ్డు మీద వెహికల్ ఆపకూడదు. ఒకవేళ మీకు ఏదైనా అవసరం అనుకుంటే రోడ్డు సైడ్ ఆపుకొని, పూర్తిగా రోడ్డు దించిన తర్వాత ఆపుకొని తర్వాత మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిందిగా కోరుతున్నాము. ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని భారీ వెహికల్స్ని ఏమైనా హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే అన్ని వెహికల్స్ని పంపిస్తూ ఉన్నారా? ప్రస్తుతానికైతే ఎలాంటి భారీ వెహికల్స్ కూడా ఆపడం లేదు. హోల్డ్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. కొద్ది స్లో మూమెంట్ ఉంది కానీ ఎక్కడ కూడా ఆగే ట్రాఫిక్ జామ్ అయితే లేదు. అంతా క్లియర్ మూమెంట్ ఉంది కాబట్టి ఎక్కడ హోల్డ్ చేయడం లేదండి. అవసరమైనప్పుడు ఒకవేళ అంతా ఎక్కువ అయ్యేలాగుంటే పెద్ద వెహికల్స్ అన్ని హోల్డ్ చేస్తాం. లాస్ట్ ఇయర్కి వాహనాలు పెరిగినాయి. ఇప్పుడు ఎట్లా క్లియర్ చేస్తున్నారు వెహికల్స్ని? యాక్చువల్లీ ఇన్ జనరల్గా రోజుకి 25,000 వెహికల్స్ నుంచి 30,000 వెహికల్స్ మన ఈ నేషనల్ హైవే 65 నుంచి పాస్ అవడం జరుగుతుంది. బట్ ఈ సంక్రాంతి సీజన్లో నిన్న 1,00,000 పైనే వెహికల్స్ పాస్ అయినాయి. ఈరోజు కూడా అదే ఫ్లోటింగ్ ఉంది. ఇదే ఫ్లోటింగ్ ఇంకా ఈరోజు రేపు కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంప్లీట్గా 24/7 ఇక్కడే అందుబాటులో ఉండి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతోటి రోడ్డు క్లియర్ చేసుకుంటూ ఉంటున్నాం. ఎంత క్లియర్ చేసినా వెహికల్స్ హెవీగా వస్తున్నాయి కాబట్టి కొంత అన్కంఫర్ట్ అయితే ప్రయాణికులకు ఉన్నది. దాన్ని ప్రయాణికులు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. జనరల్గా చాలామంది వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఈ ట్రాఫిక్లో మెడిసిన్స్ ఇట్లాంటివి కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. మీ తరఫున కూడా ఏమైనా ఇక్కడ ప్రొవైడ్ చేశారా? మెడికల్ క్యాంపుకి సంబంధించి కూడా ఇట్లా ఏర్పాటు చేశారా? ఇప్పటికీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉమ్మడి జాయింట్గా విజిట్ చేయడం జరిగింది.
3-4 టైమ్స్. మాతో పాటు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా రెవెన్యూ, మెడికల్, మున్సిపాలిటీ అంతా సిబ్బంది కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకే మన ఏఎన్ఎంస్ తోటి మెడిసిన్స్ మన క్యాంప్ కూడా మనకి ఇక్కడ క్యాంప్ ఉంది. అక్కడ కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ దానికి సంబంధించిన అన్ని కూడా మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఒక డాక్టర్ అవైలబుల్లో ఉన్నారు. అలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు 100% ఒక అంబులెన్స్ కూడా, నేషనల్ హైవే అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంది. దాని తగ్గట్టు చర్యలు తీసుకుంటాం. జనరల్గా ఇక్కడ నేషనల్ హైవే మీద పూర్తిగా 162 కిలోమీటర్లు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రయాణిస్తుంటారు. ఇక్కడ చాలా చోట్ల కూడా వెహికల్స్ ఆగుతుంటాయి. టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు, ట్రాఫిక్ ఎక్కడ ఉన్నది, వాటిని ఎట్లా క్లియర్ చేయాలనే దాని మీద యాక్చువల్లీ గౌరవ ఎస్పీ శ్రీ చరచంద్ర పవార్ ఐపీఎస్ఆర్ నిన్న విజిట్ చేసి మనకి 2 డ్రోన్ కెమెరాస్ని ఇష్యూ చేయడం జరిగింది కలెక్టర్ గారు సహకారంతో. ఈ డ్రోన్ కెమెరాస్ తోటి మనం వ్యూ చూసుకుంటూ ఎక్కడైతే ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయిందా, లేకపోతే ఎక్కడైనా గుంతలు ఉండి ఏదైనా చేస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందా అనే దాన్ని మనం ప్రతి పాయింట్కి వెళ్లకుండా ఇక్కడే ఉండి మనకి మానిటర్ చేసుకుంటూ ఉండి అక్కడ ఉన్న ఆఫీసర్కి సెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నాలజీని కూడా మనం క్లియర్గా వాడుకొని మనం ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నాం. పంతంగి టోల్గేట్ కావచ్చు, కొర్లపాడు టోల్గేట్ పోతా వెహికల్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు పంపించేటందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే వైపేమో ఎక్కువ టోల్ గేట్లను ఓపెన్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే సైడ్ మాత్రం కొంత తక్కువ టోల్ గేట్లను ఓపెన్ చేసి వాటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే ఇబ్బంది అనుకుంటున్నారో అక్కడ డైవర్షన్ పాయింట్లను పెట్టి అవసరమైతే 1 వే ద్వారా రాంగ్ రూట్లో కూడా వెహికల్లను పంపించి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా పరిశీలిస్తూ ఈ వెహికల్స్ని పంపిస్తున్నారు. రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా క్లియర్ చేసే పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇది సంక్రాంతికి సంబంధించిన రష్ అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 నల్గొండ జిల్లా.